బీటెక్ క్లాసెస్ ఐఐటీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఈ వారం. ఎన్ఐటీస్లో 10th నుంచి ఎన్ఐటీస్లో స్టార్ట్ అవుతాయి. మిగిలిన ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఈ నెల లోపల అన్ని కాలేజెస్లోని క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. నేను ఒక వారం క్రితం బీటెక్లో రాణించాలంటే ఏం చేయాలి అన్న ఒక వీడియో చేశాను. అందులో అకాడమిక్స్తో పాటు నాన్ అకాడమిక్స్ మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేశాను. అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో చాలామంది ప్రశ్నలు కూడా అడిగారు అకాడమిక్స్లో ఏం చేయాలి అన్నది. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒక మంచి ప్లేస్మెంట్ కావాలన్నా, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా గ్రేడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సీనియర్స్ ఏమైనా అనొచ్చు, సీనియర్స్ ఏమంటారు, గ్రేడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని అంటారు. అది ఒక ఫ్యాషన్, చాలా ఇన్స్టిట్యూట్స్లో అది ఒక ఫ్యాషన్. కానీ సీనియర్స్ చెప్పింది మాత్రం సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అంటే రేపొద్దున ప్లేస్మెంట్సే కాదు, ఇంటర్న్షిప్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా కూడా గ్రేడ్స్ 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి ఒక ఫిల్టర్. మంచి కంపెనీస్లో ఏమంటారు, 8 కానీ 8.5 కానీ సిజిపిఏ ఉంటేనే మీరు ఎలిజిబుల్ టు అప్లై అంటారు. సో ఫస్ట్ లెవెల్లో అదొక ఫిల్టర్లా యూజ్ అవుతుంది. రెండోది, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర మీరు లోపలికి వెళ్ళే లోపల, రూమ్లోకి వెళ్ళే లోపల వాళ్ళ టేబుల్ పైన మీ బయోడేటా ఉంటుంది. బయోడేటాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ వాళ్ళది అట్రాక్ట్ చేసేది మీ అకాడమిక్ ప్రొఫైల్. 10th ఏమొచ్చింది, ఇంటర్లో ఏమొచ్చింది, బీటెక్లో ఏమొచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒకవేళ మీ పర్సంటేజ్ కానీ మీ గ్రేడ్ కానీ బాగుంటే ఇంటర్వ్యూ దే స్టార్ట్ ఆఫ్ విత్ అ గుడ్ ఇంప్రెషన్. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అంతా ఇంప్రెషన్ మీదే ఉంటుంది. 20 నిమిషాల నుంచి ఒక అర్ధగంట ఇంటర్వ్యూలో వాళ్ళు ఎంత అడగగలరు, ఎంత వాళ్ళు హౌ కెన్ దే మెజర్ యూ ఆబ్జెక్టివ్లీ. సో చాలా మటుకు ఇంప్రెషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హార్వర్డ్లో ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో ఏం చేశారు అంటే ఇంటర్వ్యూస్లో ద ఫస్ట్ 1 minute ఆఫ్ ద ఇంటర్వ్యూ విల్ డిసైడ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అని వాళ్ళు కనుక్కున్నారు. ఎందుకంటే ఫస్ట్ 1 minuteలోనే వాళ్ళకి ఇంప్రెషన్ ఒకటి ఫామ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు వచ్చే లోపల, రూమ్లోకి వచ్చే లోపలే బయోడేటాలో ఒక మంచి అకాడమిక్ ప్రొఫైల్ ఉందంటే దే విల్ బి ఫేవరబుల్లీ డిస్పోజ్డ్ ఆఫ్ టువర్డ్స్ యూ. అండ్ ఆ ఇంటర్వ్యూ కూడా అదే పాజిటివ్ టోన్లో కంటిన్యూ అవుతుంది. సో ప్లేస్మెంట్స్ కావాలి అంటే ఇంటర్వ్యూ బికమ్స్ ఇంపార్టెంట్. సెకండ్, హైయర్ స్టడీస్ కావాలి అంటే మీరు ఎంఎస్ కానీ పిహెచ్డికి కానీ మంచి యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే మీ గ్రేడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ యూనివర్సిటీస్కి అయితే మీరు తప్పకుండా 9+ సిజిపిఏ అయితే రావాలి. చాలామంది ఐఐటీస్లోని ఎన్ఐటీస్లోని పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ప్రొఫెసర్స్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా స్టింజీగా ఉంటారు గ్రేడ్స్ ఇవ్వడంలో. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో విఐటి కానీ మణిపాల్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి గ్రేడ్స్ చాలా ఈజీగా జనరస్గా ఇస్తారు. ఐఐటీస్ కన్నా జనరస్గా ఇచ్చేస్తారు. సో వాళ్ళకి 9+ వచ్చేస్తుంది. ఐఐటీస్లో 8 తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ బయట ఎంఎస్ కానీ పిహెచ్డికి కానీ అప్లై చేయాలి అంటే గ్రేడ్స్ ఆర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియాలో కూడా మీకు ఓకే సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు, ఎంబీఏ చేద్దాం అనుకున్నా కూడా మీకు తెలుసో లేదో ఎంబీఏలో క్యాట్ అంటే ఐఐఎమ్స్ వెళ్ళాలి అంటే అడ్మిషన్కి క్యాట్ ఈజ్ ఇంపార్టెంట్, కామన్ అడ్మిషన్ టెస్ట్. అదేవిధంగా వాళ్ళు మీ బీటెక్ పర్సంటేజ్, మీ బీటెక్లో గ్రేడ్స్ కూడా కొంచెం వెయిటేజ్ ఇస్తారు. 5% to 10% డిపెండ్స్ ఆన్ ది ఐఐఎం. సో అక్కడ కూడా మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఇదే విధంగా మీరు బీటెక్ అయిన 4-5 ఏళ్ల వరకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ అకాడమిక్ పర్సంటేజ్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం గ్రేడ్స్ అయితే సీరియస్గా తీసుకోవాలి. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్మీడియట్లో కష్టపడినంత కష్టపడే అవసరం లేదు. కొంచెం సింపుల్ టిప్స్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈజీగా మీకు ఆ పర్సంటేజ్ అన్నది మెయింటైన్ అవుతుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల
చాలా ఇబ్బంది పడతారు, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యరు. సో ఈ గ్రేడ్స్ అన్నది ఫస్ట్ ఇయర్ నుంచే యూ హ్యావ్ టు డెవలప్ అ కల్చర్. అది ఫస్ట్ ఇయర్ నుంచే డెవలప్ అవ్వాలి, ఆ మొమెంటం అంతా ఫస్ట్ ఇయర్ నుంచే డెవలప్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్లో మీ గ్రేడ్స్ రాకపోతే మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో తెచ్చుకోవడం అన్నది చాలా చాలా కష్టం. సో అందుకోసం ఫస్ట్ ఇయర్ నుంచి నేను చెప్పేవన్నీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఒకటి పెద్ద ప్రాబ్లం స్టూడెంట్స్కి, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని ఇంటర్మీడియట్లో మేము ఒక రకంగా వాళ్ళని పాడు చేస్తాం. ఎందుకంటే మేము వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ చేస్తాం. కాన్సెప్ట్స్ అన్నీ చాలా క్లియర్గా క్లాస్లో, వాళ్ళకి అవసరమైన కాన్సెప్ట్స్ అన్ని క్లాస్లో ఫస్ట్ నేర్పించేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి కోర్స్ మెటీరియల్ ఇస్తాము. ఆ కోర్స్ మెటీరియల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవో ఇస్తాము. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ క్లాస్లో టెక్నిక్స్ అన్నీ ఫ్యాకల్టీ షేర్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి క్లారిఫై చేస్తాము. వాళ్ళ చేత మళ్ళీ ప్రాబ్లమ్స్ చేపిస్తాము. వారం వారం టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లో ఎర్రర్ అనాలిసిస్ చేపిస్తాము. అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఇవన్నీ త్రూ అవుట్ 2 years అంతా మేమే చేస్తాం. స్టూడెంట్ ఏం చేయాలి, జస్ట్ కళ్ళు మూసుకొని మేము ఏం చెప్తే అది చేస్తే సరిపోతుంది. వాడికి ఐఐటి కాదు ఎక్కడైనా వాడికి హీ విల్ డూ వెల్ ఇన్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్. కాకపోతే ఒకసారి ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, బిట్స్ కానీ, ఈవెన్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ప్రొఫెసర్లు ఈ స్పూన్ ఫీడింగ్ అయితే చెయ్యరు. ఏం చేస్తారు, వాళ్ళు వస్తారు, పాఠం చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మీ చావు మీరే చావాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈ అడ్జస్ట్మెంట్, ఈ ట్రాన్సిషన్లో స్టూడెంట్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అందుకోసం ఫస్ట్ స్టూడెంట్ రియలైజ్ చేయవలసింది ఏంటంటే ఈ బౌండరీస్, ఎంతవరకు చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అన్నది ఫస్ట్ వానికి క్లారిటీ ఉండాలి. సో దాంట్లో ఫస్ట్ క్లారిటీ దేంట్లో ఉండాలి అంటే కోర్స్ వర్సెస్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా చాలా డెప్త్కి వెళ్ళిపోవచ్చు, చాలా డెప్త్, పిహెచ్డి చేసేయచ్చు, ఒక థీసిస్ రాయొచ్చు. కానీ అంత చదవడానికి మనకి టైం ఉండదు. ఎందుకంటే ఒక సెమిస్టర్, ఒక యావరేజ్ సెమిస్టర్ 4 months ఉంటుంది, 4 కానీ 4.5 months. ఈ 4 నెలల్లో వాడికి యూనిట్ టెస్ట్ కానీ, ఇంటర్నల్స్ కానీ, మిడ్ టర్మ్స్ కానీ, ఇవి ప్రతి నెల ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో వాడు చూసుకునే లోపలే ఈ 4 నెలలు దిల్ జస్ట్ ఫ్లై పాస్ట్. సో అందుకోసం ఈ టైంలో వాడికి ఈ మొత్తము పిహెచ్డి లెవెల్లో చదివితే సరిపోదు, అవసరం కూడా లేదు. హీ షుడ్ నాట్ డూ ఇట్. సో ఏం చేయాలి, కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నాట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఓ బుక్, రెఫరెన్స్ బుక్, చాలా రీసెర్చ్ చేసే అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ కన్నా వాడు కాన్సన్ట్రేట్ చేయవలసింది దేని మీద అంటే కోర్స్ మీద, కోర్స్ వర్క్ మీద. సో కోర్స్లో ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడు, ప్రొఫెసర్ చెప్తున్న పాయింట్స్ ఏంటి, ప్రొఫెసర్ ఇస్తున్న మెటీరియల్ ఏంటి. సో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారు అంటే మెటీరియల్స్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఐదర్ దే షేర్ పీడిఎఫ్ అయినా షేర్ చేస్తారు, లేదా వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా షేర్ చేస్తారు. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ విల్ డిఫైన్ ద బౌండరీ ఫర్ ద కోర్స్. అది మనకు తెలుస్తుంది ఎంతవరకు చదవాలి, ఏం పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొఫెసరే చెప్తున్నాడు. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ ప్రొఫెసరే పేపర్ సెట్ చేస్తాడు కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, చాలా రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక టెక్స్ట్ బుక్ ఏంటి, కొన్ని సబ్జెక్ట్స్లో 3-4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుతూ కూర్చుంటే అసలు ఆ టైమే దొరకదు స్టూడెంట్కి. సో ఆ ప్రొఫెసర్ ఇచ్చిన కోర్స్ వర్క్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఇచ్చే మెటీరియల్ కానీ, ఆయన ఇచ్చే ప్రెజెంటేషన్ కానీ, పీపీటీస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, అది ద స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. రెండోది ఏం చేయాలి అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుందో ప్రతి కోర్సులోని ఆర్ మోస్ట్ కోర్సెస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. థియరిటికల్ కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏం చేస్తారు మళ్ళీ ప్రొఫెసర్స్, ప్రాబ్లమ్ షీట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ట్యూటోరియల్స్ కానీ, ఏవో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాబ్లమ్ షీట్ అంటే సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. ఆ ప్రాబ్లమ్స్ మనం తప్పకుండా వీ షుడ్ బి థరో విత్ దాట్. క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ సార్ చేయొచ్చు, బట్ దానికన్నా ఎక్కువ ఏంటంటే ఇంటర్మీడియట్లో కాకుండా ఇక్కడ ప్రొఫెసర్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేయరు, అన్ని టెక్నిక్స్ డిస్కస్ చేయరు. మనంతటా మనం చేయవలసి వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ షీట్లో సార్ చెప్పిన టెక్నిక్స్ యూస్ చేసుకొని ప్లస్
మన ఓన్ టెక్నిక్స్ కొన్ని డెవలప్ చేసుకొని సాల్వ్ చేయవలసి వస్తుంది. మన ఓన్ టెక్నిక్స్ యూస్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎక్కడైనా ఒక చోట రాసుకొని ఉంటే మనకి ఎగ్జామ్ ముందర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సార్ ఇచ్చిన ప్రాబ్లమ్ షీట్స్, అసైన్మెంట్స్ కానీ, ట్యుటోరియల్స్ కానీ అవి చాలా సీరియస్గా తీసుకోవాలి. అవి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సాల్వ్ చేసుకున్నది ఒక చోట రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సాల్వ్ చేసేసారు, వచ్చేసింది కదా అనుకుంటారు, కానీ అది ఎగ్జామ్ ముందర మళ్ళీ అది రివైజ్ చేసుకోవడానికి మన దగ్గర ఎక్కడ ఉండదు. సో అందుకోసం వీ షుడ్ హ్యావ్ దట్ విత్ అస్ ఎప్పటికప్పుడు, సో దట్ ఎగ్జామ్ ముందర ఆర్ మిడ్ టర్మ్స్ కానీ ఎండ్ టర్మ్స్ కానీ చూసుకోవడానికి మనకి ఎక్కడో ఒక రిఫరెన్స్ నోట్స్ అని ఉంటే మనం తప్పకుండా వీ కెన్ గో బ్యాక్ టు దాట్. తర్వాత నోట్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ టేకింగ్ అంటే క్లాస్లో సార్ బోర్డు మీద రాస్తున్నది ఒక్కటే రాసుకుంటే సరిపోదు. ఎందుకంటే క్లాస్లోనే లెర్నింగ్ జరగాలి. క్లాస్లో లెర్నింగ్ జరగాలంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ద లెర్నింగ్ క్లాస్లోనే జరిగిపోవాలి. సో క్లాస్లో సార్ చెప్తున్నది అర్థం చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన బోర్డు మీద రాసుకున్నది ఎలాగో రాస్తాము. దాంతోపాటు బోర్డు మీద రాసేదే కాకుండా సార్ కొన్ని ఇన్సైట్స్ ఇస్తారు, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్తారు. అది ఎక్కడ టెక్స్ట్ బుక్లో కానీ రిఫరెన్స్ బుక్స్లో కానీ ఎక్కడ ఉండదు. అది మనం నోట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బోర్డు మీద చెప్పిందే కాకుండా సార్ షేర్ చేస్తున్నది ఆయన ఎక్స్పీరియన్స్తో, ఆయన బికాస్ దట్ ఈస్ వేర్ హిజ్ వాల్యూ అడిషన్ విల్ కమ్. సో అది మాత్రం మనం బోర్డు మీద రాసింది రాసుకోవాలి. ఆయన ఎక్స్ప్లెనేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు రాసుకోవాలి. సో నోట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది నెగ్లెక్ట్ చేసి ఈ ఎండ్ టర్మ్ ఎగ్జామ్స్ ముందర ఎవరిదో స్టూడెంట్ది జిరాక్స్ చేసుకొని అది చదువుతారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు యూ. ఎందుకంటే అది వాడు రాసింది ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది మీకు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్. మీరు రాసింది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఏ లెవెల్లో రాశారో, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. అండ్ మీ లాంగ్వేజ్లో, మీ హ్యాండ్ రైటింగ్లో మీరు రాస్తారు కాబట్టి యూ విల్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యూ హెవ్ టేకెన్. సో నోట్స్ అంటే మీరు రాయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే ఏమనుకుంటారు స్టూడెంట్స్, కాలేజీకి వచ్చేసాం కాబట్టి ఈ నోట్స్, ఈ చెత్త, ఈ స్కూల్ లెవెల్లో మనం చేసే అవసరం లేదు, మనకి ఫ్రీడమ్ వచ్చింది, వీ డోంట్ హ్యావ్ టు గో బై దిస్, ఎనీవే టెక్స్ట్ బుక్, రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, అది చదువుకుంటాం, అది చాలు, మేము ఇంజనీర్స్, వీఆర్ నాట్ ఏది పుస్తకాలు పురుగులు కాదు అని ఒక ఇమేజ్ ఒకటి డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అల్టిమేట్లీ మనకి ఏం కావాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఎగ్జామ్లో మనకి మార్క్స్ రావాలి. ఆ మార్క్స్తోనే వీఆర్ ఇవాల్యుయేటెడ్. సో అందుకోసం మార్క్స్ రావాలి అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చినా కూడా ఇఫ్ యూ డు నాట్ పర్ఫార్మ్ ఇన్ ది ఎగ్జామ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్లెస్. సో నోట్ టేకింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెయ్యాలి అంటే obviously attendance is very important, and here students have a big problem, especially engineering వచ్చేసరికి. ఎందుకంటే అక్కడ ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అటెండెన్స్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి పేరెంట్స్తో మాట్లాడి పంపించండి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో అటెండ్ అవుతే ఓకే, అటెండ్ కాకపోయినా ఎవరు పట్టించుకోరు. కొన్ని చోట్ల బిట్స్ లాంటి వాటి చోట్ల అటెండెన్స్ కంపల్సరీ కాదు. కొన్ని చోట్ల ఏదో అటెండెన్స్ ఏదో 70% 80% అటెండెన్స్ అంటారు. అదేదో వీళ్ళు ప్రాక్సీ అటెండెన్స్ అని వీళ్ళ టెక్నిక్స్ ఉంటాయి. క్లాసెస్కి వెళ్లకుండానే అటెండెన్స్ వచ్చేటట్టు వీళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు. సో అటెండెన్స్ క్లాస్లో కూర్చుంటే మనకి 50% ఆఫ్ ద లెర్నింగ్ ఈజ్ ఓవర్. ఒకవేళ మనం క్లాస్లో అటెండ్ కాకపోతే ఎగ్జామ్స్ ముందర మన లోడ్ చాలా పెరుగుతుంది, అండ్ చాలా టెన్షన్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టు కూడా పర్ఫామ్ చేయలేకపోతాం. క్లాస్ అటెండ్ అవుతే ఏమవుతుంది, ఎప్పటికప్పుడు మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ తెలుస్తుంది, మనం అప్డేటెడ్ ఉంటాం. అండ్ 50% ఆఫ్ అవర్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఓవర్ ఇన్ ద క్లాస్ బయట మనం ఎక్కువ చదివేది ఉండదు, జస్ట్ ఇంకో 50% కాన్సన్ట్రేషన్ సరిపోతుంది. ఒకవేళ అటెండ్ కాకపోతే ఇంకోటి నోట్స్ తీసుకోవాలి, అది అర్థం కాదు, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసం క్లాస్లో అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్లాస్లో అటెండ్ అవ్వడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. బెనిఫిట్ ఏంటంటే ఎస్పెషలీ ఐఐటి, ఎన్ఐటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో వేర్ ద ప్రొఫెసర్ హిమ్సెల్ఫ్ విల్ బీ డూయింగ్ ద గ్రేడింగ్, క్లాస్లో అటెండ్ అవ్వడం వల్ల ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ప్రొఫెసర్కి ఒకటి క్రియేట్ చేస్తాం. ఒకటి రెగ్యులర్గా స్టూడెంట్ వస్తున్నాడు క్లాస్కి, సో ప్రొఫెసర్ విల్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్ అబౌట్ యూ. ఆ తర్వాత రేపొద్దున ఏదైనా ప్రాజెక్ట్లో గైడెన్స్ కావాలి, లేకపోతే ఇంటర్న్షిప్ ఏదైనా చేయాలి, లేకపోతే ఎనీ అదర్ థింగ్. ఆ తర్వాత మార్క్స్లో కూడా, గ్రేడింగ్లో కూడా కొంచెం ఆ పాజిటివ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆల్ దాట్ విల్ హెల్ప్.
సో అటెండెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ బాగున్నాయి సార్, కానీ మా ప్రొఫెసరు బాగా టీచ్ చేయడు, క్లాస్లో కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అని అంటారు స్టూడెంట్స్. అది ఫ్యాక్టే. ఎందుకంటే ఎంత మంచి ఇన్స్టిట్యూట్ అయినా కూడా ప్రొఫెసర్స్ క్వాలిటీ మాత్రం అంతంత మాత్రమే. మంచి ప్రొఫెసర్స్ దొరకడం చాలా కష్టం. మంచి ప్రొఫెసర్స్ ఒక 20 to 30% ఉంటారు. ఒక మీడియం రేంజ్ ప్రొఫెసర్స్ 30 to 40 ఉంటారు. చాలామంది ఇంకా బిలో యావరేజ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉంటారు. సో స్టూడెంట్స్ అనగలరు ఏంటంటే టీచర్కే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడు, అంత ఇంట్రెస్ట్ తీసుకోడు, క్లాస్లో కూర్చోవడం వేస్ట్ అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, బౌండరీ అన్నది మనకు తెలియాలి. ఓకే, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది మనకు తెలియాలి, కోర్స్ ఫ్లో అన్నది మనకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే క్లాస్లో కూర్చోవాలి. టీచర్ మే నాట్ బి గ్రేట్, కానీ క్లాస్లో ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన పాయింట్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏ పాయింట్స్ కవర్ చేస్తున్నాడు, ఏ ఫ్లోలో కవర్ చేస్తున్నాడు అని మనకు తెలియాలి అంటే మనం క్లాస్లో కూర్చోవాలి. సో ఈవెన్ ఇఫ్ ద ప్రొఫెసర్ ఇస్ నాట్ గుడ్, అటెండెన్స్ అయితే నన్ను అడిగితే కంపల్సరీ. అయితే ప్రొఫెసర్ బాగా లేనప్పుడు మనం దిస్ ఈస్ ద స్ట్రక్చర్, ఇక స్ట్రక్చర్ అయితే మనకు తెలుస్తుంది, పాయింట్స్ అన్నది మనకు తెలుస్తుంది, బౌండరీ అనేది మనకు తెలుస్తుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో మనకు తెలుస్తుంది. ఇది ఏం చేయాలి, ఆ తర్వాత క్లాస్ బయట ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ అంత ఇబ్బంది పడే అవసరం లేదు. ఒకవేళ ప్రొఫెసరు చెప్పింది అంత క్లారిటీ లేకపోతే ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బేస్డ్ లెక్చర్స్ అంటే NPTEL సిరీస్, IIT ప్రొఫెసర్స్ తీసుకున్నవే. ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి టాపిక్ మీద NPTEL లెక్చర్స్ అయితే ఉంటాయి. ఆ NPTEL లెక్చర్స్ మనం ఫాలో అవ్వచ్చు. అదే ఇంటర్నేషనల్గా మనకి ఏదైనా కావాలంటే కోర్సెరా లాంటివి చాలా ఉన్నాయి. ఆ కోర్సెరా కోర్సెస్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని మనం అవి అటెండ్ అయ్యి ఆన్లైన్లోనే వీ కెన్ మేకప్. కాకపోతే ఈ ఆన్లైన్ రిసోర్సెస్లో టైం వేస్ట్ చేసుకుంటా ఏదో ఒక రిసోర్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా ఆన్లైన్లో నెట్ మీద వెళ్తే ఇంకా టైం వేస్టే అయిపోతుంది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 2-3 రోజులు తీసుకొని కొంచెం రీసెర్చ్ చేసి సీనియర్స్ని అడిగి ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని అదే ఫాలో అవ్వాలి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్. ప్లీజ్ రిమెంబర్, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అదే పాయింట్ చెప్తాను. ఒక సెమిస్టర్ అంటే 4 కానీ 4.5 నెలలు కానీ, ఈ 4.5 నెలల్లో మనకు పెద్ద రీసెర్చ్ చేసి సబ్జెక్ట్లో పెద్ద పాండిత్యం రావడానికి టైం ఉండదు. సో అందుకోసం మనం అండ్ ప్లస్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి కూడా, ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి కూడా టైం ఉండదు. సో అందుకోసం వాట్ వీ షుడ్ డూ ఇస్ మనం ఏం చేసినా కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇంజనీరింగ్లో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులరు, స్పోర్ట్స్, కల్చరల్, అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో అందుకోసం మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి ఆన్లైన్ రిసోర్స్, ప్రొఫెసర్ బాగుంటే వీ కెన్ జస్ట్ గో బై వాట్ ద ప్రొఫెసర్ ఇస్ సేయింగ్. ప్రొఫెసర్ బాగా లేకపోతే ఏదో ఒక ఆన్లైన్ రిసోర్స్ డిసైడ్ చేసుకొని అది ఫాలో అవుతే సరిపోతుంది. తర్వాత సమ్ సింపుల్ థింగ్ లైక్ ప్రతి కోర్స్కి సబ్జెక్ట్ వేరే నోట్స్ ఒకటి పెట్టుకోవాలి, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు ఫాలో. చాలామంది స్టూడెంట్స్ ఇట్ బికమ్స్ వెరీ ఫ్యాషనబుల్. ఏం చేస్తారు వాళ్ళు, ఒక బుక్ తీసుకెళ్తారు, రఫ్ బుక్ లాంటిది తీసుకెళ్తారు, ఏ సబ్జెక్ట్ అయినా ఏ కోర్స్ అయినా అందులోనే రాస్తారు. సో ఇది ఎగ్జామ్ టైంలో ఇదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఉండే కోర్సులే పర్ సెమిస్టర్ కోర్సులే తక్కువ, 3-4 ఉంటాయి. రోజు అవన్నీ ఉండవు. రోజు 3 కోర్సులు ఉంటాయి. 3 కోర్సులు అంటే 3 నోట్బుక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టైల్గా ఒక బుక్ తీసుకెళ్తారు, అందులోనే అన్ని రాసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి చదువుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో అందుకోసం హ్యావ్ వన్. ఇది చాలా సింపుల్ సిలీగా ఉంటుంది చెప్పడానికి, కానీ బట్ ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీటితో పాటు ఫస్ట్ ఇయర్లో మనం ఫోకస్ చేయవలసింది ఒకటి, మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ కోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ 3 years వాటి మీద ఇంకా డెప్త్లో మనం నేర్చుకుంటాం కాబట్టి, ఫండమెంటల్ ఈ డిపార్ట్మెంట్ కోర్స్ నుంచి మొదలవుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ కోర్స్కి ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత మ్యాథ్స్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్లో కానీ త్రూఅవుట్ ద 4 yearsలో కానీ మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సెస్, ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకున్నా కూడా మ్యాథ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యాథ్స్లో మనం పక్కాగా ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ బేస్డ్
చాలా మిగిలిన సబ్జెక్ట్స్లో ఈ మ్యాథ్స్ బేస్డ్ కోర్సెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉంటాయి. సో అందుకని మ్యాథ్స్ అన్నది మనం చాలా కేర్ఫుల్గా దానికి ఎక్కువ టైం మనం దానికి కేటాయించాలి. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ నేను చెప్పక్కర్లేదు, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఎందుకంటే మ్యాథ్స్ లాగే ప్రోగ్రామింగ్ కూడా ప్రతి బ్రాంచ్లోని కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కోర్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఉంటుందో అది కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీడియట్కి ఒకటి బ్రాంచ్ రిలేటెడ్ కోర్సెస్కి, రెండోది మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సెస్, అండ్ థర్డ్ ప్రోగ్రామింగ్ కోర్సు, వీటన్నిటికీ ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ టిప్స్ ఫాలో అవుతే పెద్దగా లైఫ్ కాంప్లికేట్ చేసుకునే అవసరం ఉండదు. సింపుల్గా అండ్ ఎందుకంటే ఒక సెమిస్టర్ అనేది ఒక 4.5 monthsలో తొందరగా ఇట్ విల్ జస్ట్ స్లిప్ బై. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ యూస్ కామన్ సెన్స్. సో సబ్జెక్ట్లో మాత్రము పెద్దగా కష్టపడే ఇంటర్మీడియట్లో కష్టపడినంత అవసరం లేదు. జస్ట్ గో బై వాట్ ద ప్రొఫెసర్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. అది చేసుకొని ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్ లేకుండా, చాలా ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు మనం అప్ టు డేట్ ఉంటే మన మీద ప్రెషర్ ఉండదు. ఫైనల్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చినా, మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చినా మనం అప్ టు డేట్ ఉన్నాం కాబట్టి మనకి ఏం పెద్ద టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా పోయి రాసేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ స్టూడెంట్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అండ్ సో దట్ దే గెట్ అ గుడ్ గ్రేడ్. ఇది ఏ ఇన్స్టిట్యూట్ అన్నది ఐఐటి అవ్వచ్చు, ఎన్ఐటి అవ్వచ్చు, మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, అండర్లైయింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బీటెక్.